నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పటి నుండో. ఆ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు భారతీయ విద్యాభవన్. 25 ఏళ్ల క్రితం అక్కడికి నేను వెళ్ళాను. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నది తెలియదు, అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఏకధాటిగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రతిభామూర్తులను గౌరవిస్తూ పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఎంతటి కృషి, ఎంతటి తపన, ఎంతటి ఏకాగ్రత, ఒక పని పట్ల ఎంత అంకిత భావం ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మన కిరణ్ బ్రదర్లు చూస్తున్న అన్నీ తెలుసుకోవచ్చు. నన్ను ఆహ్వానించడానికి, నేను ఆస్కార్ వచ్చిన తర్వాత మా ఊరు చల్లగరిగ, వరంగల్ జిల్లా చల్లగరిగలో నేను ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశాను. అక్కడ ఒక పురాతనమైన గ్రంథాలయం ఉంటుంది, శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలమైపోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి సంకల్పించుకొని ఆ గ్రంథాలయ నిర్మాణానికి పూనుకున్నా. దాదాపు అయిపోవచ్చింది. మన కిరణ్ గారు నాకు ఫోన్ చేసి మీరు కార్యక్రమానికి రావాలి భయ్యా అంటే, తప్పకుండా వస్తాను భయ్యా అని చెప్పిన తర్వాత మెల్లిగా ఒక మాట చెప్పారు, కస్టమర్ కేర్లో అడిగినట్టు నేను ఏ విధంగా మీకు సహాయపడగలనా అంటే, ఏం లేదు భయ్యా అంతా బాగుంది జీవితం, దేవుడి దయ వల్ల ఇలా గ్రంథాలయం కడుతున్నాను అంటే తప్పకుండా నా వంతు సహాయం సహకారం అందిస్తానని చెప్పేసి కొంత ఆర్థిక సహాయం ఆ గ్రంథాలయానికి అందజేసిన ఒక ఉదారశీలి కిరణ్ గారు. ఎందుకంటే ఆ చేసిన సహాయం 10 మంది చెబితేనే దానికి ఒక సార్థకత ఉంటుంది, నాకు సంతోషం సంతృప్తి కలుగుతుంది. ఇక ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న కిరణ్ గారికి ఇప్పుడు వస్తున్నప్పుడు నాతో పాటు సుమన్ చౌదరి గారు నన్ను తీసుకొచ్చారు. ఎన్నో విషయాలు తెలిసినాయి ఆయన వల్ల. ఏంటంటే కిరణ్ గారికి అమ్మా నాన్నంటే అమితమైన ప్రేమాభిమానం. పక్షులన్నా, పశువులన్నా, మొక్కలన్నా, ప్రకృతి అన్నా ఇన్ని రకాలుగా పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, తల్లిదండ్రుల్ని, తోటి సోదరుల్ని ప్రేమించే కిరణ్ గారిని తప్పకుండా భగవంతుడు నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు. నిత్యం కృప అనుగ్రహం ఆయన కురిపిస్తూనే ఉంటాడు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ మీరందరూ ఎంతో ప్రతిభామూర్తులు, మీరెంతో ప్రజ్ఞాశీలులు, ఎన్నో పురస్కారాలు పొందారు. నేను మీ అందరికీ ఇచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, నా జీవితంలో ఇప్పుడు నాకు వచ్చిన ఆస్కార్ నా 28 ఏళ్ల కృషికి ఒక నిదర్శనం, ఒక కృషికి ఒక ఫలితం. ఈ 28 సంవత్సరాల్లో 860 సినిమాల్లో 3600కు పైగా పాటలు రాస్తే నాకు ఒక పురస్కారం, ఆస్కార్ పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం వచ్చింది. ఈ పాట కీరవాణి గారు, రాజమౌళి గారు చెప్పిన వెంటనే 45 నిమిషాల్లో రాసేస్తాను. కానీ ఆ పాట పూర్తవడానికి, ఆ పాట పూర్తిగా రికార్డ్ అవ్వడానికి 19 నెలలు పట్టింది. సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. ఆ 19 నెలలు సహనంతో, ఓర్పుతో, సంయమనంతో వ్యవహరిస్తే కానీ ఆ పాట పూర్తవలేదు. నాకు ఒక్కసారి భయం వేసింది, ఏంటి ఒక్క పాటకి ఇంత సమయమా అయినా కూడా ఉత్సాహం కొని తెచ్చుకొని తప్పకుండా ఈ పాట పూర్తి చేయాలి. ఏదో కారణంతో ఇంత ఆలస్యం అవుతుంది అనుకున్నాడు. కానీ ఆ ఆలస్యానికి పూర్తిగా న్యాయం చేసేలా ఒక్క పురస్కారం, జన్మను చరితార్థం చేసే ఒక్క పురస్కారం నాకు వచ్చింది. అంటే మనం చేస్తున్న పని ఆలస్యమైనా సరే, ఏం జరిగినా సరే, మన పట్టుదలను, మన కృషిని, మన దీక్షను, మన తదేక దీక్షను, ఏకాగ్రతను పక్కకు వెళ్ళకుండా దృష్టి దాని మీదే పెట్టి మనం పని పూర్తి చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు సాధించవచ్చని నా జీవితంలో నేనే ఒక ఉదాహరణ, నా పాటే ఉదాహరణగా ఉంటుందని మీకు చెప్తున్నాను. చివరిగా ఒక విషయం చెప్పాలి. పుష్ప సినిమాలో ఒక పాట రాశాను. దాంట్లో కొన్ని వాక్యాలు మీకు తప్పకుండా మీ అందరికీ పనికొస్తాయి. ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నన్ను కాల్చితే కట్టెవుతాను. ఎవడ్రా నువ్వు మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు రాయిని నేను, గాయంగా తెలియకుండా నేను కూడా పొరపాటు చాలాసార్లు జ్యోతి ప్రచురణం అనుకునేవాడిని. నారాయణ గారు ఒకసారి కనెక్ట్ చేశాను, నేను ప్రచురణం అనకూడదు అని చెప్పి. సో ఎవరైనా ఇలాంటి తప్పులు ఉంటే కొంచెం ముందుకు
ఒక్కసారి నిల్చోండి సార్. సార్ ఒక్కసారి నిల్చోండి. ఓకే సార్. ఆవుల విరసిత శ్రీవేద సార్ పి సరయు గురురాజా ఈఎం హై స్కూల్ క్లాస్ 5 నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. కె దేవహర్ష శ్రీ సంగీత స్కూల్ క్లాస్ 6 తాడిపత్రి సార్ కొంచెం ముందుకు రండి సార్. కట్టుల సౌమ్య సర్ సివి రామన్ స్కూల్ క్లాస్ 7 అమలాపురం ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి. రిధు వర్షిని బీవీకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్లాస్ 8 జే సాయి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ క్లాస్ 9 తిరుపతి చిత్తూరు జిల్లా నుంచి. కదా వెంకట గాయత్రి అక్షర స్కూల్ క్లాస్ 10 శ్రీనగర్ కాకినాడ నుంచి. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ గోల్డ్ మెడల్ పొందిన సార్ ఇక్కడ సరే తీసుకో. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.